హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 12. ఈరోజు లెక్చర్లో మనము రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతాం. మరి ఏం సార్ కొత్తగా రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. రిలేషన్ డివి ఈక్వల్స్ టు మైనస్ ఈ బార్ డాట్ డిఆర్ బార్ అనేసి. మరీ కొత్తగా ఏం చేస్తామంటే ఇప్పుడు దీన్నే యూజ్ చేసుకుని ఒకవేళ నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే దానికి సంబంధించిన ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆ డిఫరెంట్ పాయింట్స్ ఎలా వస్తాయి దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఒకవేళ మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇస్తే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కూడా ఎలా కనుక్కోవాలి అవంతా కూడా ఈరోజు కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఈరోజు ఈ టాపిక్ అనేది కంప్లీట్గా లేపేద్దాం. చూడండి డివి ఈక్వల్స్ టు మైనస్ ఈ బార్ డాట్ డిఆర్ బార్. ఓకేనా? ఒకవేళ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బార్ ఈక్వల్స్ టు ఈఎక్స్ఐ క్యాప్ ప్లస్ ఈవైజే క్యాప్ ప్లస్ ఈజెడ్ ఏ క్యాప్ ఇలా ఉందన్నమాట. సేమ్ అదేవిధంగా డిఆర్ బార్ అంటే ఇది పొజిషన్ వెక్టార్ కాబట్టి డిస్ప్లేస్మెంట్ డిఎక్స్ఐ క్యాప్ ప్లస్ డివైజే క్యాప్ ప్లస్ డిజెడ్ కే క్యాప్ ఉంది. ఓకేనా? ఇప్పుడు దీనికి సంబంధించి మనకి డివి అనేది ఎలా రాసుకోవచ్చు? డివి అంటే మైనస్ ఆఫ్ ఈ బార్ డాట్ డిఆర్ బార్ కాబట్టి మైనస్ ఆఫ్ ఈ బార్ అంటే ఈఎక్స్ఐ క్యాప్ ప్లస్ ఈవైజే క్యాప్ ప్లస్ ఈజెడ్ కే క్యాప్ డాట్ ప్రోడక్ట్ విత్ డిఎక్స్ఐ క్యాప్ ప్లస్ డివైజే క్యాప్ ప్లస్ డిజెడ్ కే క్యాప్. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఈ మైనస్ సపరేట్గా రాసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటికి మనం డాట్ ప్రోడక్ట్ చేద్దాం. ఓకేనా? డాట్ ప్రోడక్ట్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఈఎక్స్ డిఎక్స్ ప్లస్ ఈవై డివై ప్లస్ ఈజెడ్ డిజెడ్ అన్నమాట. ఇది డివి యొక్క వాల్యూ. నేనేం చెప్పాను? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్స్ ఉంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని ఇప్పుడు ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు నాకు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని కనుక్కోవాలి, పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోవాలి. నేనేం చేయాల్సి వస్తా అంటే బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ చేస్తే నాకు డెల్టా వి అయినా వస్తుంది, లేకపోతే ఇది V2 ఇది V1. సింపుల్గా V1 మైనస్ V2 మనకేమొస్తుంది చూడండి, మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ ఈఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఈవై డివై ప్లస్ ఇంటిగ్రల్ ఈజెడ్ డిజెడ్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకి లిమిట్స్ ఏమొస్తాయంటే ఇక్కడ x1 V2 ఉంది కాబట్టి x2 x1 సేమ్ y2 y1 z2 z1. అంటే ఒకవేళ మనకి కోఆర్డినేట్ పాయింట్స్ లాగా ఇచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్స్ మనకి ఇచ్చారనుకోండి, మనం ఎలా చేసుకోవచ్చు అంటే సింపుల్గా ఈ రకంగా చేసుకోవచ్చు అనమాట. లేకపోతే కోఆర్డినేట్ పాయింట్స్ ఇచ్చినప్పుడు మనం ఈ రకంగా చేసుకోవచ్చు. క్లియర్ స్టూడెంట్స్? ఇది బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఈ రిజల్ట్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు దీనిపైన మనం న్యూమరికల్ సాల్వ్ చేయబోతాం. ఫస్ట్ ఇది రాసుకోండి. ఓకే, మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ బార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సంబంధించిన ఈక్వేషన్ ఇచ్చాడు. ఏంటంటే మైనస్ 3x² ఐ క్యాప్ ప్లస్ 2yj క్యాప్ ప్లస్ 3k క్యాప్ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇది మన ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సంబంధించిన ఈక్వేషన్. ఓకే, ఇఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ 1, 2, 3 is 10 volts. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఈ 1, 2, 3 అనే పాయింట్ దగ్గర 10 volts అయితే దెన్ ఫైండ్ వి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ 2, 3, 4 ఇది కనుక్కోవాలి. ఓకేనా? ఏం చేయొచ్చు? సింపుల్గా మనం డిస్కస్ చేసామన్నమాట. డెల్టా వి విచ్ ఈస్ ఈక్వల్స్ టు V1 minus V2 equals to integral EX dx plus integral EY dy plus integral EZ dz.
కాకపోతే ఇక్కడ మైనస్ వస్తుంది. చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మైనస్ అనేది మర్చిపోతూ ఉంటారు. ఈ మైనస్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం కనుక్కోవాల్సింది V1 అనుకుందాం. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? V1 మైనస్ 10. ఓకేనా? ఏమవుతుంది? ఈక్వల్స్ టు మైనస్ ఇంటిగ్రల్. ఇక్కడ ఎప్పుడైనా సరే పాయింట్స్ ఏదైతే ఇచ్చాడో మనం ఇక్కడ వీటిల్లో మనం సబ్స్టిట్యూట్ చేసాము కాబట్టి సంబంధించిన దేని యొక్క వోల్టేజ్ అయితే ఇచ్చి ఉంటాడో దానికి సంబంధించిన పాయింట్స్ వచ్చి లోవర్ లిమిట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఇందాక నేను ఫార్ములా డెరివేషన్ చేశాను కాబట్టి మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుందంటే -3x² dx ప్లస్ ఇంటిగ్రల్ 2y dy ప్లస్ ఇంటిగ్రల్ 3dz. ఓకే, 1 2 3. ఈ 1, 2, 3 దగ్గర మనకి 10. ఓకే, మనం కనుక్కోవాల్సిన పాయింట్స్ ఏంటంటే 2, 3, 4. therefore v1 minus 10 ఈక్వల్స్ టు మైనస్, చూడండి ఈ మైనస్ బయటకు వస్తుంది, 3 కూడా బయటకు వస్తుంది. ఇంటిగ్రేట్ x² dx అంటే x³/3. లిమిట్స్ 1 to 2. ఈ 2 బయటకు వస్తే ఇంటిగ్రల్ y dy అంటే y²/2 రాసుకుంటా ఇక్కడ y²/2 2 to 3. చూడండి 3 కాన్స్టెంట్ కాబట్టి బయటకు వస్తుంది. ఇంటిగ్రల్ dz అంటే z 3 to 4. ఓకే, therefore v1 minus 10 ఈక్వల్స్ టు, ఇప్పుడు చూడండి 3 3 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అవుతుంది. ఓకే, x³ అంటే 2³ మైనస్ 1³ అంటే 2³ అంటే ఎంత? 8. 8 మైనస్ 1 నాకు ఎంత వస్తుందంటే 7. ప్లస్ ఇంటూ మైనస్ వచ్చి నాకు మైనస్, ఇక్కడ నాకు 2 2 గెట్స్ క్యాన్సిల్డ్. ఓకే, 3² వచ్చి 9, 2² వచ్చి 4. 9 మైనస్ 4 నాకు ఎంత వస్తుంది అంటే 5 వస్తుంది. 5. నెక్స్ట్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మళ్ళీ వచ్చి 4 మైనస్ 3 వచ్చి 1 అవుతుంది. 1 into 3 వచ్చి 3 అవుతుంది. ఓకే, therefore v1 minus 10 ఈక్వల్స్ టు 7 minus 8 వచ్చి -1. v1 ఈక్వల్స్ టు -1 ప్లస్ 10. therefore v1 ఈక్వల్స్ టు 9 volts. క్లియర్ స్టూడెంట్స్? ఎలా చేద్దాం బాగా అర్థమైంది అనుకుంటున్నా. సేమ్ ఇదే తరహాలో ఇంకొక ప్రాబ్లం చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు. యాజ్ వెల్ యాజ్ x ఈక్వల్స్ టు 1 ఈస్ v1 అంటే x ఈక్వల్స్ టు 1 దగ్గర v1 అంటే x ఈక్వల్స్ టు -5 దగ్గర పొటెన్షియల్ వచ్చి v2 అంటారు. దెన్ v1 మైనస్ v2 అన్నారు. ఇప్పుడు చూడండి x కి సంబంధించిన పాయింట్స్ మాత్రమే ఇచ్చాడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కేవలం x డైరెక్షన్ మాత్రం ఉందన్నమాట. అంటే ఇది కేవలం 1 డైమెన్షన్కి సంబంధించి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్తున్నాడు. కాబట్టి సాల్వ్ చేద్దాం. చూడండి, dv ఈక్వల్స్ టు సింపుల్గా -e⁻.dx. ఇక్కడ ఈవైలు డివైలు అవేం మనకు లేవు అన్నమాట. ఎందుకంటే కేవలం ఒకే డైరెక్షన్ కాబట్టి ఇలా రాసుకున్నాం. ఒకవేళ ఉంటే అవి కూడా రాసుకొని ఉంటాం. చూడండి, ఇంటిగ్రల్ dv మనకి x ఈక్వల్స్ టు 1 దగ్గర v1 మైనస్ v2 అన్న అప్పర్ లిమిట్ v1, ఇది v2. ఓకే, మైనస్ ఇంటిగ్రల్ e⁻.dx అంటే 20x ప్లస్ 10. v1 x ఈక్వల్స్ టు 1 దగ్గర అన్నమాట. v2 x ఈక్వల్స్ టు -5 దగ్గర. ఇక్కడ dx. ఇప్పుడు ఏమవుతుంది? v1 మైనస్ v2 ఈక్వల్స్ టు మైనస్ రాసుకుందాం. ఇంటిగ్రల్ 20x dx మనకి ఏమవుతుందంటే 20x²/2 ప్లస్ 10. ఇంటిగ్రల్ dx మనకి ఏమవుతుందంటే x అవుతుంది ప్లస్ 10x. దీనికి -5 నుంచి 1 వరకు. v1 మైనస్ v2 ఈక్వల్స్ టు మైనస్ అలాగే పెడదాం. ఓకే, 10x² ప్లస్ 10x. ఓకే, కరెక్ట్గానే వచ్చింది అనమాట. ఇప్పుడు 10
ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 10 ఇంటూ 1 మైనస్ 10 ఇంటూ -5 యొక్క స్క్వేర్ మైనస్ 10 ఇంటూ -5. మొత్తం నాకేమో ఇక్కడ మైనస్ ఉంది. 10 ప్లస్ 10 -5 హోల్ స్క్వేర్ వచ్చి 25. ఇది -250. ఇది ప్లస్ 10 5 50. v1 మైనస్ v2 మొత్తాన్ని v1 మైనస్ v2 నాకు ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి -250 ప్లస్ 50 వచ్చి -200 -200 ప్లస్ 20 వచ్చి -180 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 180 వోల్ట్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ చూడండి x1 y1 x2 y2 ఇచ్చాడు కాబట్టి మనం x yలో రాసుకోవాల్సి వస్తున్నాం. dv అంటే ఇప్పుడు -e బార్ డాట్ dr బార్ ఇంటిగ్రల్ dv. ఓకే, ఇది v2 ఇది v1 అనుకుంటే ఇది మనకేమవుతుందంటే మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ ex dx ప్లస్ ఇంటిగ్రల్ ey dy. ఓకే, చూడండి ఇది v1 మైనస్ v2 ఓకే ఈక్వల్స్ టు vab అంటే va మైనస్ vb. ఇది v అనుకుందాం, ఇది vb అనుకుందాం. va మైనస్ vb ఈక్వల్స్ టు ఇక్కడ ఏకి సంబంధించిన పాయింట్స్ పెడతాం. ఓకే, ఇది 0, ఇది d, ఇది 0, ఇది 0. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది చూడండి మైనస్ ఇంటిగ్రల్ ఇక్కడ మనకి ఈ నాట్ ఉంది, ఈ నాట్ dx ఈవై ఏం లేదు కాబట్టి 0 పెట్టుకుందాం. ఇంటిగ్రల్ 0 dy ఇది మొత్తం మనకు కాన్స్టెంటే. a మైనస్ vb ఈక్వల్స్ టు ఇది 0 0 కాబట్టి ఇది మొత్తం కాన్స్టెంట్ అయిపోతుంది, 0 అయిపోతుంది. ఇప్పుడు చూడండి మైనస్ ఇది ఈ నాట్ ఇంటిగ్రల్ dx వచ్చి x అవుతుంది. 0 మైనస్ d అంటే మైనస్ d అవుతుంది. ఓకే, అంతే కరెక్ట్. therefore va minus vb equals to e naught d. ఎలా చేయాలో మీకు బాగా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకుంటే మనకు విషయం అర్థమవుతుంది. ఏంద్రా అంటే ఏ అనే పాయింట్ 0,0, బి అనే పాయింట్ వచ్చి d,0. ఓకే, అంటే ఏ అనే పాయింట్కి బి అనే పాయింట్కి ఎంత గ్యాప్ ఉందంటే డి అనే గ్యాప్ ఉంది. అంటే డి యూనిట్స్ ముందరికి వెళ్తే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత తగ్గిందంటే ఈ నాట్ డి అనేది తగ్గింది అన్నమాట. అంటే సింపుల్ చెప్పాలంటే ఎక్కడైతే చూసినప్పుడు మనకు అదే అర్థమవుతుంది. ఏంటంటే ఇది ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మనం యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఎన్ని యూనిట్స్ అయితే ముందరికి వెళ్తామో అన్ని యూనిట్స్ టైమ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏమవుతున్నా అంటే తగ్గుతుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్, బాగా అర్థమైంది అనుకుంటున్నా. అంటే మనం డి యూనిట్స్ వెళ్తే ఈ నాట్ డి టైమ్స్ అనేది ఏమవుతుందా అంటే తగ్గుతుంది అన్నమాట. బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఫ్యాన్ ఓకే స్టూడెంట్స్, ఇంతసేపు మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా పొటెన్షియల్ డిఫరెన్స్ని, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఏమంతా కూడా ఫైండ్ అవుట్ చేసాం అనమాట. అదే ఒకవేళ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎలా కనుక్కోవాలి దాని మీద ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూజింగ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. ఇప్పుడు ఏ రిలేషన్ మనం యూస్ చేయొచ్చు అంటే చూడండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండే రిలేషన్ డివి ఈక్వల్స్ టు -e బార్ డాట్ dr బార్ అనమాట. ఓకేనా, ఇప్పుడు నాకు దీంట్లో ఈ బార్ అనేది కావాలి. ఏం చేయాలి, దీని పంపిద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బార్ ఈక్వల్స్ టు -dv బై dr బార్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు
జనరల్గా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏ ఫామ్లో ఉంటుందిరా అంటే ఈఎక్స్ఐ క్యాప్ ప్లస్ ఈవై జే క్యాప్ ప్లస్ ఈజెడ్ కే క్యాప్ ఫామ్లో ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనం అలాంటప్పుడు ఎలా సార్ కనుక్కోవాలి? ఎక్స్లో వైలో జెడ్ డైరెక్షన్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా కనుక్కోవాల్సి వస్తుంది అంటే ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఒక్కొక్క యాక్సెస్లో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలంటే సింపుల్గా మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయొచ్చు అనమాట. ఎందుకు ఇప్పుడు చూడండి ఈ బార్ అంటే మైనస్ డివి బై డిఆర్ బార్ కదా. ఇప్పుడు నేను దీన్ని పార్షియల్ డిఫరెన్షియేట్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఎక్స్ డైరెక్షన్ కావాలంటే నేను ఏం చేయాలంటే ఈఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ డో వి బై డో ఎక్స్ చేయాలి. క్లియరా? అదే నాకు ఈవై కావాలనుకోండి మైనస్ డో వి బై డో వై. ఇది ఏంటంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ అన్నమాట. సేమ్ అదే విధంగా ఈజెడ్ అంటే మైనస్ డో వి బై డో జెడ్. ఓకేనా? మొత్తం కలిపి రాసుకుందాం. ఈ బార్ నాకేమవుతుందంటే మైనస్ ఆఫ్ డో వి బై డో ఎక్స్ ప్లస్ డో వి బై డో వై ప్లస్ డో వి బై డో జెడ్. సింపుల్గా మనం ఈ ఫార్ములా ఇది ఐ క్యాప్, ఇది జే క్యాప్, ఇది కే క్యాప్, ఈ ఫార్ములాని తీసేసి మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని కనుక్కోవచ్చు అన్నమాట. స్టూడెంట్స్, అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ అని మనం ఎందుకు చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ డో వి బై డో ఎక్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ వచ్చి XYZలో ఉందన్నమాట. ఓకేనా? అలాంటి దాంట్లో మనం కేవలం ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేసామంటే మనకి రాదు కదా, ఎందుకంటే వై ఫంక్షన్ జెడ్ ఫంక్షన్ కూడా ఉంది కాబట్టి అక్కడ మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే వైజెడ్ని కాన్స్టెంట్స్లో తీసుకుంటాం. ఇదే పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే. ఓకేనా? మీకు మ్యాథ్స్లో వస్తుంది అనమాట, వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్ తెలుస్తుంది. లేదా మీకు బాగా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక 1 or 2 న్యూమరికల్స్ చేద్దాం. ఈరోజు ఆ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతుంది. చూడండి. ఓకే స్టూడెంట్స్, మన క్వశ్చన్ ఏంటంటే v ఈక్వల్స్ టు 3x² మైనస్ yz అన్నమాట. ఓకే, దెన్ ఫైండ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ 1,2,3 1,2,3 అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు చూడండి. వి వాల్యూ ఇచ్చాను నేను. ఓకేనా? ఈ అనేది దగ్గర డిస్కస్ ఈఎక్స్ఐ క్యాప్ ప్లస్ ఏవైజే క్యాప్ ప్లస్ ఈజెడ్ కే క్యాప్ ఫామ్లో మనం రాసుకోవాలి. ఇప్పుడు ఈఎక్స్ మనకేమవుతుందంటే డో వి బై డో ఎక్స్ అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ 3x² yz మైనస్ yz. అది చెప్పాను. పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే కేవలం మనం ఇక్కడ ఏ వేరియబుల్ అయితే తీసుకుంటామో దానికి సంబంధించి మాత్రం డిఫరెన్షియేషన్ చేయాల్సి వస్తుంది. మిగతా అన్నిటికి ఎలా పరిగణించాలంటే కాన్స్టెంట్స్ లాగా పరిగణించాలి. ఇప్పుడు 3yz అనేది కాన్స్టెంట్, డో బై డో ఎక్స్ x² మనకేమవుతుందంటే 2x అవుతుంది. క్లియరా? నెక్స్ట్ ఇది yz అనేది ఇప్పుడు x సంబంధించి చేస్తున్నాం కాబట్టి yz అనేది కాన్స్టెంట్స్ అయిపోతుంది. కాబట్టి అది ఏమైపోతుందంటే 0 అయిపోతుంది. కాబట్టి మొత్తాన్ని నాకేమవుతుందంటే 6xyz వస్తుంది. నెక్స్ట్ ఈ వై నాకేమవుతుందంటే డో వి బై డో వై అంటే డో బై డో వై ఆఫ్ 3x² yz మైనస్ yz. 3 అనేది కాన్స్టెంట్, x² అని కూడా కాన్స్టెంట్, z అనేది కాన్స్టెంట్. డో బై డో వై ఆఫ్ వై నాకేమవుతుందంటే 1 అవుతుంది అన్నమాట. మైనస్ ఇప్పుడు చూడండి డో బై డో వై ఆఫ్ yz, z కాన్స్టెంట్ బయటకు వస్తుంది. డో బై డో వై ఆఫ్ వై నాకేమవుతుందంటే 1 అవుతుంది. మొత్తానికి నాకేమవుతుందంటే 3x² z మైనస్ z అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ z తీసుకున్నాం అనుకోండి, డో వి బై డో జెడ్ అంటే డో బై డో జెడ్ ఆఫ్ 3x² yz మైనస్ yz. ఇప్పుడు అంతే 3x² y అని బయటకు డో బై డో జెడ్ ఆఫ్ z వచ్చి 1 అయిపోతుంది. మైనస్ ఇక్కడ వచ్చి నాకు y కాన్స్టెంట్లో బయటకు వచ్చేస్తుంది. డో బై డో జెడ్ ఆఫ్ z మనకేమవుతుందంటే 1 అవుతుంది. మొత్తానికి నాకు 3x² y మైనస్ y. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి దాంట్లో పాయింట్స్ 1,2 ఇది x y z. ఈ పాయింట్స్ ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 6 ఇంటూ ఎక్స్ వాల్యూ వచ్చి 1 కాబట్టి 6 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇది ఐ క్యాప్, ఈఎక్స్ ఐ క్యాప్ కాబట్టి ప్లస్
ఈవై ఈవై వచ్చి 3 ఇంటూ ఎక్స్ అంటే 1 స్క్వేర్, జెడ్ అంటే 3 మైనస్ జెడ్ అంటే మళ్ళీ 3 వస్తుంది, ఇది జే క్యాప్ వస్తుంది. మళ్ళీ ప్లస్ ఈజెడ్ వచ్చి 3x² కాబట్టి 3 ఇంటూ x² అంటే 1 స్క్వేర్, వై అంటే 2 మైనస్ 2, ఇది కే క్యాప్ అవుతుంది. therefore E equals to 12, 12 3 36, 36 I cap, ఇది 3 1 is 3, 3 3 9, 9 minus 3 ఎంత అంటే 6, 6 J cap. ఈ 3 2 జా 6 minus 2 ఎంత అంటే 4 plus 4 K cap. This is the electric field at the point 1, 2, 3. Clear students? ఎలా చేయాలి మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ మన క్వశ్చన్స్ గ్రాఫ్ లాగా అడిగితే దీనికి సంబంధించి గ్రాఫ్ క్వశ్చన్స్ అనేవి ఎలా అడిగే అవకాశాలు ఉంటాయి దాని గురించి ఒకసారి డిస్కస్ చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు గ్రాఫ్స్ ఎలా అడిగే అవకాశాలు ఉంటాయి దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మైనస్ ∂V బై ∂x I cap minus ∂V by ∂y J cap minus ∂V by ∂z K cap అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రాఫ్స్ ఇచ్చాడు అనుకోండి, పొటెన్షియల్ అండ్ విత్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్స్ మనకి ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గ్రాఫ్, మనకి ఇక్కడ యాంగిల్ ఎంత ఉందంటే ఫర్ లెట్ ఇట్ బి 45 degrees. ఇంకో గ్రాఫ్ ఉందన్నమాట, ఇది విఎక్స్, ఇది వివై, ఇక్కడ యాంగిల్ మనకి 30 degrees ఉంది. ఇంకో గ్రాఫ్ ఉందన్నమాట, ఇది విజెడ్, ఇక్కడ యాంగిల్ వచ్చి మనం లెట్ ఇట్ బి 60 degrees తీసుకున్నాం. ఓకే, ఈ బార్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఎలా కనుక్కోవాలి స్టూడెంట్స్? విఎక్స్ గ్రాఫ్ ఉందన్నమాట. ఓకేనా, విఎక్స్ గ్రాఫ్ ఇక్కడ మనం చూసాం అనుకోండి, మనకి డిఫరెన్షియేషన్ కనిపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? స్లోప్ ఆఫ్ విఎక్స్ గ్రాఫ్ అనేది మనకి ఇక్కడ tan 45 degrees. క్లియరా? నెగటివ్ స్లోప్ మనకి ఏమవుతుంది అంటే ఈఎక్స్ అనేది ఇస్తుంది. అంటే ఈఎక్స్ ఈక్వల్స్ టు, ఇప్పుడు దీని ఒక నెగటివ్ స్లోప్ అంటే మైనస్ tan 45 degrees ఐ క్యాప్, దీనికి మైనస్ tan 30 degrees జే క్యాప్. ఎందుకంటే ఇది ఈవై వస్తుంది అన్నమాట. నెగటివ్ స్లోప్ ఆఫ్ వివై గ్రాఫ్ గివ్స్ ఈవై. ఇది ఈఎక్స్, ఇది ఈవై, ఇది ఈజెడ్. క్లియరా? నెక్స్ట్ సేమ్ అదేవిధంగా నెగటివ్ స్లోప్ ఆఫ్ విజెడ్ గ్రాఫ్ గివ్స్ ఈజెడ్ అన్నమాట. కాబట్టి ఇది మనకేమో మైనస్ tan 60 degrees కే క్యాప్. దేర్ ఫోర్ ఇది ఈఎక్స్, సారీ ఇది ఈఎక్స్, ఈవై, ఇది ఈజెడ్. దేర్ ఫోర్ ఈ బార్ ఈక్వల్స్ మనకి ఏమవుతుందంటే మైనస్ tan 45 అంటే మైనస్ ఐ క్యాప్, మైనస్ tan 30 degrees అంటే మైనస్ 1/√3 జే క్యాప్, ఇది మైనస్ √3 కే క్యాప్. క్లియర్ స్టూడెంట్స్? సేమ్ ఇదే తరహాలో ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఈసారి మనకి విఎక్స్ గ్రాఫ్ ఇచ్చాడన్నమాట. ఓకే, విఎక్స్ గ్రాఫ్ ఎలా ఉందంటే ఇలా ఉంది. టూ 4 ఈ పాయింట్ వచ్చి మనకి 5 అన్నమాట. ఓకే, ఇది 4, ఇది 10. ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ x ఈక్వల్స్ టు 1, x ఈక్వల్స్ టు 3, x ఈక్వల్స్ టు 4.2. ఈ 3 పాయింట్స్ దగ్గర మనము, ఇది XYZ కాదు, కేవలం ఇది ఒక పాయింట్, సపరేట్ పాయింట్, ఇది ఒక సపరేట్ పాయింట్, ఇది ఒక సపరేట్ పాయింట్. ఓకేనా? x వాల్యూ 1 దగ్గర, x వాల్యూ 3 దగ్గర, x వాల్యూ 4.2 దగ్గర మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, x ఈక్వల్స్ టు 1 అనే పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే, ఇది 0 2 అంటే x ఈక్వల్స్ 1 అనే పాయింట్ వచ్చి ఇక్కడ ఉంటుంది.
అంటే ఈ పాయింట్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ నాకు కావాలంటే ఇప్పుడు ఈ లైన్ యొక్క స్లోపే కదా మనకు కావాల్సింది. ఓకేనా, అప్పుడు నాకేమవుతుంది, ఈ అట్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 వచ్చి మైనస్ ∂v/∂x మైనస్ ఇప్పుడు దీని స్లోప్ అనేది మనకి నెగిటివ్ ఆఫ్ స్లోప్ అనేది మనకి ఏమిస్తుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఎక్స్ ఈక్వల్స్ 1. ఇప్పుడు దీని యొక్క స్లోప్ నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. చూడండి, ఈ నుంచి వీటికి 2 ఉందన్నమాట. ఇప్పుడు ఈ వాల్యూ 10, ఇది 4 అంటే ఇది ఎంత 6. ఓకే, దీని యొక్క స్లోప్ ఆఫ్ కోర్స్ మనకి ఎలా వస్తుంది అంటే నెగిటివ్ స్లోప్ వస్తుంది అన్నమాట. ఇలా ఉంటే లైన్ వచ్చి మనకు పాజిటివ్ వచ్చింది, ఇలా వస్తుంది కాబట్టి నెగిటివ్ స్లోప్ వస్తుంది. కాబట్టి ఈ నెగిటివ్ కాకుండా దీని స్లోప్ సంబంధించిన నెగిటివ్ మైనస్ ఆఫ్ y/x అంటే -6/2 ఏమవుతుంది చెప్పండి, 3i క్యాప్ వస్తుంది. ఇప్పుడు ఈ అట్ ఎక్స్ ఈక్వల్స్ టు 3 చూద్దాం. చూడండి, ఇక్కడ చూడండి, లైన్ అనేది ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి మనకి స్లోప్ ఎంత అంటే 0 అన్నమాట, 0i క్యాప్. నెక్స్ట్ ఈ అట్ ఎక్స్ ఈక్వల్స్ టు 4.2 అనే పాయింట్ అఫ్ కోర్స్ ఇక్కడ ఉంటుంది, అంటే దానికి సంబంధించిన పాయింట్ దీనిపైన ఉందన్నమాట. అంటే ఇప్పుడు దీని యొక్క స్లోప్ మనం కనుక్కోవాలి. ఓకేనా, ఇప్పుడు దీని యొక్క స్లోప్ ఏమవుతుంది చెప్పండి, ఈ లైన్ యొక్క స్లోప్ ఇది 1, దీని వాల్యూ 6, సేమ్ దీనిలాగే ఉంది కాబట్టి మైనస్ ∂v/∂x ఈక్వల్స్ టు మైనస్, ఇప్పుడు దాని యొక్క స్లోప్ వచ్చి y/x అంటే 6/1 అంటే 6i క్యాప్ వస్తుంది. ఈ రకంగా మనము గ్రాఫ్స్ని బేస్ చేసి కూడా సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. స్టూడెంట్స్, ఈరోజు మీకు చెప్పిన కాన్సెప్ట్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. దీనికి సంబంధించి మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తామంటే ఇంకా మనకి ఎక్కువ నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకేనా, ఇంకా నెక్స్ట్ లెక్చర్లో వచ్చి ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ పైన డిస్కషన్. ఓకేనా స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.